ఓపెన్ గా మాట్లాడి మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన పరిస్థితి. నేను కూడా రాహుల్ గాంధీ నేరుగా విజయ్ తో మాట్లాడారు. ఆయన అభినందనలు కూడా చెప్పిన పరిస్థితిని మనం చూసింది. డైరెక్ట్ గా ఫోన్ లోనే ఆయన మాట్లాడారు క్లియర్ గా. మరోవైపు అధికారులు తర్వాత ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితుల్లో ఈ రోజు కేవలం ఎమ్మెల్యేలకి మాత్రమే కలిసే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఎమ్మెల్యేలకి మాట్లాడిన తర్వాత ఈ రోజు సాయంత్రం నుంచి ఎలా ముందుకు వెళ్తారు లేకపోతే ఏంటి పరిస్థితి అనేది చూడాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. నాయకులు ఇక్కడ ఉన్న అధికారులు వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చిన నేపథ్యం అయితే చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. బట్ ఏదేమైనా ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించిన ఎమ్మెల్యేలకి లేకపోతే చేరుకుంటున్న ఎమ్మెల్యేలు మరి కాసేపట్లో విజయ్ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. సో కంప్లీట్ సినారియా ఈ రోజు మారిపోతుంది. ఈ రోజు డెఫినెట్ గా ఈ వ్యవహారంలో జరుగుతున్న ఇష్యూస్ లో ఏ పార్టీలు మద్దతు పలకపోతున్నాయి, ఏ పార్టీలు ఈ రోజు రాబోతున్నాయనే అంశాలని మనం చూడాలి. గెలిచిన 108 ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఇక్కడికి వస్తున్న పరిస్థితి. పార్టీలో కీలక నేతలందరూ కూడా పార్టీ కార్యాలయంలోకి వెళ్తున్న నేపథ్యం మనం చూడొచ్చు. ఇప్పటికిప్పుడు ఈ ఇష్యూస్ చూసుకుంటే ఇప్పటికే ఈ రోజు ఉదయాన్నే జీవీకే అధినేత మెయిల్ కూడా పంపించారు. మెయిల్ పంపించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. గవర్నర్ కి మెయిల్ పంపించారు. మరో పూర్తిగా తాము బల నిరూపణ చేసుకునేదానికి తగిన సమయం కావాలని ఒక సమాచారం. అయితే మనకు అందుతున్న సమాచారంలో మనోజ్ క్లియర్ గా ఒక 2 వారాల తర్వాతనే ప్రమాణ స్వీకారం ఉండబోతుంది అనేది. ఎందుకంటే కొంత ఈక్వేషన్స్ ని తర్వాత ఎవరు రాబోతున్నారు, కాంగ్రెస్ వైపు మేము ఓపెన్ గా వస్తామని చెప్తున్నారు, మరోవైపు పీవీకే ఒకటి టీఎంసీ రావాల్సిన ఒక అవసరం అయితే ఉంది. ఫర్దర్ గా జర్నలిస్టు మన వామపక్షాలు 4 పార్టీలు రాబోతున్నాయి. మరో 2 ముస్లిం లీగ్ నుంచి కూడా 2 స్థానాలు కలిసే అవకాశం అయితే ఉన్నాయి. 2 వారాల సమయం అంటే ఇది చాలా బిగ్గెస్ట్ లాంగ్ టైం అనుకోవచ్చు కదా ప్రభుత్వం ఏర్పాటు కోసం. ఎందుకంటే ఇంత ఆలస్యం చేస్తే కూడా పరిణామాలు మారొచ్చు, పార్టీ ఫిరాయింపులు ఉండొచ్చు, ఇంకేదైనా జరగవచ్చు అనుమానం అందరిలో కలుగుతూ ఉంటుంది సహజంగా. ఈ 2 వారాల సమయంలో కొత్తగా ఏర్పడినటువంటి పార్టీ, కొత్త పార్టీ, రాజకీయ అనుభవం లేనటువంటి పార్టీ, ఇప్పుడు వాళ్ళ ఏదైనా జరగవచ్చు కదా. ఆ టైం గ్యాప్ లో దీన్ని కరెక్ట్ అనే ఆలోచిస్తుందా టీవీకే? అంటే బేసిక్ గా ఇప్పుడు ఇతర పార్టీలు కూడా ఏమీ అంత పక్కన వేరే సోర్స్ లో లేవు. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 108, ఈ రెండో వైపు చూసుకుంటే 57 డిఎంకే, తర్వాత 3వ ప్లేస్ లోకి ఏఐడిఎంకే వెళ్ళిపోయింది 47 స్థానాలకి. కాబట్టి అంత ప్రెజర్ లేదు. కంప్లీట్ గా దాదాపుగా 50% మార్జిన్ చాలా క్లియర్ గా కనపడుతుంది. ఇప్పుడు ఈ వారం రోజుల్లోనో లేకపోతే 2-3 రోజుల్లోనో క్యాంపు రాజకీయాలు జరుగుతాయి లేకపోతే వేరే జరుగుతాయి అనే ఆలోచన ఎవరికి లేదు. అందుకే విజయ్ చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు నిజంగానే పక్కన పార్టీ కొంచెం స్పీడ్ గా దగ్గరగా ఉంటే ఒకవేళ క్యాంప్ రాజకీయాలు జరుగుతాయని ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు అంత అవసరం లేదు. టీవీకే చాలా కంఫర్ట్ పొజిషన్ లో ఉంది. ఎక్కడ ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. దాని మిత్రపక్షాలు కూడా ఎక్కడ పూర్తిగా కూడా ఆయన దగ్గరలో కూడా లేవు, చాలా దూరంలో ఉన్నాయి. సో అన్ని 50 వాళ్ళు నిజంగా ఒకవేళ డిఎంకేనో ఏడిఎంకేనో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే దాదాపుగా 50-60 మంది ఎమ్మెల్యేలని ట్రై చేయాలి. అది ఇంపాసిబుల్, అది కాదు. అది క్లియర్ గా తమిళనాడు ప్రజలు తర్వాత తమిళనాడు రాజకీయ పార్టీలు అన్నిటికీ ఆ వ్యవహారం చాలా క్లియర్ గా తెలుసు. సో అక్కడ ఏమి ఎటువంటి ఇష్యూస్ లేవు. కేవలం ఇప్పుడున్న ఇష్యూస్ ఒకటే. అయితే ఇప్పుడు టీవీకేకి స్వయంగా ఏ నాయకులు వస్తున్నారు మనం చూడొచ్చు. చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కొందరు పార్టీ కార్యాలయంలోకి వెళ్తున్నారు. తర్వాత విజయ్ కి కొంత సిండికేట్, విజయ్ కి చుట్టుపక్కల ఉన్న కొంత ఎవరైతే ఈ పార్టీ కోసం పనిచేసిన ఈ వ్యవహారాల వ్యక్తులందరూ కూడా ఒక్కొక్కరు పార్టీ కార్యాలయంలోకి వెళ్తున్న పరిస్థితి. మరో కాసేపట్లో విజయ్ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. కానీ ఏదేమైనా ఇప్పుడు విజయ్కి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనోజ్ ఒక వారం తర్వాత పెట్టుకున్నా కూడా అంత టెన్షన్ లేదు. కారణం ఏంటంటే ఓపెన్ గా చాలా పార్టీలు ముందుకు వచ్చి విజయ్కి మద్దతు పలకడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ముందు ఆయన ఈ రోజు తన ఎమ్మెల్యేలతో మాట్లాడుకుంటారు, ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఆ దిశానిర్దేశం తర్వాత ఏం జరగబోతుంది అనేది చూడాలి. కొంతమంది ఇక్కడ సీనియర్ పార్టీ నేతలు కొంగట్ట లాంటి ఎమ్మెల్యేలు దాదాపుగా 7-8 సార్లు గెలిచిన వ్యక్తులు విజయ్ పక్కన ఉన్నారు. సీనియర్ కొంతమంది వ్యక్తులు, వాళ్ళందరూ మిగతా కథలంతా నడపడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ ఎవరితో మాట్లాడాలి, కాంగ్రెస్ తో మాట్లాడాలి, వామపక్షాలతో మాట్లాడాలి, తర్వాత ఇతర
గెలిచిన పార్టీలు అభ్యర్థులు ఇంకొక 4-5 మంది ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడాలి. ఎక్కడ కూడా ఇష్యూలో ఇమ్మీడియట్ గా మనకు కావాలి, లేకపోతే ఇమ్మీడియట్ గా ఎక్కడ టైట్ లేదు వాళ్ళకి. విజయ్ కి ఎక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు, విజయ్ ఎక్కడ ఆందోళన చెందాల్సిన 2 అవసరం weeks లేదు. of time కేవలం ఇతర పార్టీల మద్దతును కూడగట్టడం కోసం, వాళ్ళు ఇచ్చే సపోర్ట్ ని ఎలా ఉపయోగించుకోవాలని ఆలోచన కోసమైనా 2 weeks of time కి అంటే ఏ ప్లాన్ ఉండబోతుంది? 2 weeks of time లో ఏ రెజల్యూషన్ కోసం, దేనికోసం విజయ్ వెయిట్ చేస్తున్నారు అనుకోవాలి? అంటే ఒకటి మనోజ్, ఇక్కడ విజయ్ ఒక్కసారిగా 234 స్థానాల్లో 233 స్థానాల్లో పోటీకి నిలబెట్టారు. చాలా సింగిల్ గా ధైర్యంగా నిలబెట్టారు. క్యాండిడేట్లు ఎవరు, క్యాండిడేట్ పరిస్థితి ఏంటి, మంత్రి పదవిని ఎవరెవరిని తీసుకోవాలి, ఎటువంటి ఇంపార్టెంట్ వ్యక్తులను తీసుకోవాలి, చివరికి విజయ్ ఎవరిని నిలబెట్టినా వాళ్ళు గెలిచారు. విజయ్ తన కారు డ్రైవర్ కొడుకుని నిలబెడితే గెలుచున్న పరిస్థితి, తర్వాత ఒక ఆటో డ్రైవర్కి ఇచ్చారు, అక్కడికి ఇస్తే